హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివ రివ్యూస్. అందరికీ నేను నా ఛానల్ తరపు నుంచి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీ అన్నలతో, మీ అక్కలతో, మీ చెల్లెలతో, మీ తమ్ముళ్ళతో ఈ రాఖీ ఫెస్టివల్ ఘనంగా మంచిగా జరుపుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేను నా ఛానల్ తరపు నుంచి అందరికీ వన్స్ ఫర్ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు మనం నిన్న లేటెస్ట్ బిగ్ బాస్ న్యూ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. న్యూ ప్రోమో అయితే నాకు కేక అదిరిపోయింది. ఇంకెవరైనా చూడకపోతే ఎంపటి వెళ్ళి ఆ ప్రోమోని చూసేయండి. డోంట్ మిస్ టు వాచ్ బిగ్ బాస్ న్యూ ప్రోమో అండ్ ఆల్సో అవర్ వీడియోస్ ఆల్సో. ప్లీజ్ ఎండ్ వరకు చూసి మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయగలని నేను ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మనకి సీజన్ 8లో అప్పుడు ఒక సెలబ్రిటీ గెస్ట్ ప్రోమో ఎట్లా వచ్చిందో ఈసారి కూడా సెలబ్రిటీ గెస్ట్ ప్రోమో అయితే వచ్చింది. ఈ ప్రోమో ఎలా ఉందంటే, వెన్నెల కిషోర్ గారు బిగ్ బాస్ ప్రోమో చూసి బిగ్ బాస్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు వాళ్ళ డ్రైవర్ ఉండి, ఇది బిగ్ బాస్కి వెళ్ళాలంటే 9 ప్లానెట్స్ సహకరించాలి అని అంటాడు. అప్పుడు వెన్నెల కిషోర్ ఆ 9 ప్లానెట్స్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే ఇది నాగార్జున గారు అని చెప్తారు. అప్పుడు ఒకటి పెద్ద బంగ్లాకి వెళ్ళి ఆ బంగ్లాలో ఇది మనకు ఒక సెటప్ కనిపించింది. రాజ్మహల్ సెటప్ అయితే కనిపించింది. ఆ సెటప్లో కొన్ని క్లూస్ ఉన్నాయి, చూసారా? చెప్తాను. సీజన్ 8 మొన్న సీజన్ ప్రోమోలో ఏమంటారు, గద కనిపించింది. సీజన్ 4 తరపు నుంచి వెళ్ళి మంకీ కనిపించింది, పింకీ మంకీ, సారీ అది కిట్టు మంకీ అయితే కనిపించింది. సీజన్ 7 తరపు నుంచి వెళ్ళి సీజన్ 8 తరపు నుంచి వెళ్ళి మాయాదీపం కనిపించింది. అప్పుడు ఇది నాగార్జున గారి వెనుకల ఒక గ్రాండ్ సెటప్ ఉంటుంది కదా, ఆ గ్రాండ్ సెటప్ వెనుకల కొన్ని దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే, ఇది అప్పుడే వెన్నెల కిషోర్ గారు రాగానే ఆ బంగ్లాలోకి అప్పుడు నాగార్జున గారు అక్కడ అపియర్ అవుతాడు. అపియర్ అయినప్పుడే ఇది బిగ్ బాస్కి రావాలనుకుంటున్నావా అని నాగార్జున గారు అడుగుతారు. ఇది వెన్నెల కిషోర్ గారు ఉంది, అవును రావాలనుకుంటున్నా, నాకు తెలియని బిగ్ బాస్ నేను సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు అన్ని ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూశాను అని వెన్నెల కిషోర్ గారు అంటారు. నాగార్జున గారు నుండి, ఇది ఇంతకుముందు సీజన్స్ లాగా కాదు, ఈ సీజన్ మొత్తం డబల్ డోస్, డబల్ హౌసెస్. ఈసారి మనం 1% అంటే 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేని డబల్ హౌసెస్ ఉండబోతుంది. సీజన్ 8లో ఉంటుంది అనుకున్నాం, కానీ లేదు, ఈ సీజన్లో ఉండబోతుంది డబల్ హౌసెస్. కాన్సెప్ట్ ఏంటంటే, మనకి హిందీ బిగ్ బాస్, తమిళ్ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, ఈ 4 సీజన్స్ చూసుకున్నట్టయితే హిందీ బిగ్ బాస్లో హెల్ అండ్ హెవెన్ అండ్ కాన్సెప్ట్ పెట్టారు. ఈ డబుల్ హౌసెస్ పెట్టి హెల్ అండ్ హెవెన్ అంటే నరకం మరియు స్వర్గం అనే కాన్సెప్ట్ పెట్టారు. ఈ నరకం ఎట్లుంటుందంటే ఏం ఫెసిలిటీస్ ఉండవు, ఇది మొత్తం కిందనే పడుకోవాలి, బిగ్ బాస్ ఏమి ఇస్తే అది తినాలి. ఇది హెవెన్ టైప్ ఉంటుంది, నరకం లాగా ఉంటుంది. స్వర్గం ఎట్లుంటుంది అంటే, స్వర్గంలో ఉన్న వాళ్ళందరికీ
చాలా ఫెసిలిటీస్ ఉండి వాళ్ళందరికీ ఫుడ్ కరెక్ట్గా ఉండి వాళ్ళు అడిగితే వచ్చేటట్టు అవి ఉన్నాయి. అన్ని సీజన్స్లో అలాగే జరిగినాయి. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఇదే జరగబోతుంది. తమిళ్ బిగ్ బాస్లో అయితే ఇట్లా హెల్ వర్సెస్ హెవెన్ అని పెట్టకుండా జస్ట్ స్మాల్ హౌస్ అండ్ బిగ్ హౌస్ అని పెట్టిరు. అంటే మిడిల్ క్లాస్ హై క్లాస్ హౌసెస్ అని పెట్టిరు. ఈ సీజన్స్ కూడా హిట్ అయినాయి. ఇంకా చూడకపోతే ఈ సీజన్స్ అన్నీ ఒకసారి రివీల్ చేసుకోండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకైతే. ఇంకా చెప్పాలంటే ఇది దాంట్లో చాలా అంటే చాలా క్లూస్ దొరికినాయి మనకి. ఈసారి డబల్ హౌసెస్ కాన్సెప్ట్ అయితే చాలా అదిరిపోయింది అనుకోండి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా బిగ్ బాస్ సీజన్ 9లో డబుల్ హౌసెస్ ఉండబోతున్నాయి. గ్రేట్ కదా. ఇప్పుడు డబుల్ హౌసెస్ ఎందుకు పెడుతుందంటే, ఇప్పుడు స్మాల్ హౌస్ వర్సెస్ బిగ్ హౌస్, బిగ్ బాస్ ఇద్దరు బిగ్ బాస్ అని పెట్టి ఈ రియాలిటీ షో అయితే నడిపిస్తారు. ఫస్ట్ నుంచి ఇద్దరు బిగ్ బాస్ ఉన్నారు కదా. బిగ్ బాస్ అయితే ఇది వచ్చి టాస్క్లో పని పెడతారు. ఇంకొక బిగ్ బాస్ అయితే ఇది టైమింగ్స్ చెప్తారు కదా, ఆ బిగ్ బాస్. డబుల్ హౌస్ డబుల్ కాన్సెప్ట్ అంటే ఇదే. ఈసారి నాకు రోజుకి ఈ ప్రోమోలు వచ్చేవరకు ఈ బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ అవుతుందో అని నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఈ డబుల్ హౌసెస్ కాన్సెప్ట్ నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే ఇది కామెంట్ అయితే చేయండి. ఇంకా వెన్నెల కిషోర్ గారు ఉండి ఇది ఇప్పుడు కామనర్స్ సెలబ్రిటీస్ ఆట ఆడతారా అంటే, నాగార్జున గారు ఆట ఆడుకుంటారు అని ఫుల్గా అయితే చెప్తారు. అయినా వెన్నెల కిషోర్ గారు వినకుండా వెళ్తూ ఉంటాను, నేను బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోతా అని. ఇంకా అప్పుడేం ఇది ఎప్పుడు పాత సిలబస్ కదా అంటే, నాగార్జున గారు ఉండి పాత సిలబస్ తోటి కొత్త ఎగ్జామ్ రాయగలుగుతావా అని హైలైట్ అన్నారండి. అది రియలే కదా. ఇంకా లాస్ట్లో నాగార్జున గారు ఈసారి చదరంగం కాదు రణరంగం అని ఇట్లా మాయజాలాన్ని ఇట్లా తీసేయంగానే ఇప్పుడు మనకి బిగ్ బాస్ సీజన్ 9 లోగో వస్తుంది, కమింగ్ సూన్ అని. నాకైతే ఫుల్గా నచ్చింది ప్రోమో అయితే. ఇంకా ఈ టైప్లో ఉండబోతుంది డబుల్ హౌసెస్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ని పెద్దింట్లోకి పంపించి కామనర్స్ని పెద్దింటికి పంపించి ఈ సెలబ్రిటీస్ని చిన్నింట్లోకి పంపిస్తే అప్పుడు ఇంకా గేమ్ కెర్రలు ఉంటుంది అనుకోండి. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా అని. కానీ బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7కి రిలీజ్ అవ్వనుంది. డోంట్ మిస్ టు వాచ్, తప్పకుండా చూడండి. ఇంకా ఈ డబుల్ హౌసెస్ కాన్సెప్ట్ తోటి ఇంకా పెద్ద గొడవలు అవుతాయి ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇంకా ఇది ఈరోజుకి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. అంతవరకు సరే, నేను మీ శివశంకర్.